జూన్ 4న జరిగిన ఎన్నికల కౌంటింగ్లో ఈవీఎంలు ఏం చెప్పాయి? టీడీపీ 135 స్థానాల్లో గెలిచిందని, జనసేన 21కి 21 స్థానాల్లో గెలిచిందని, బీజేపీ పోటీ చేసిన 10 స్థానాల్లో 8 చోట్ల విజయం సాధించిందని చెప్పాయి కదా. కానీ ఈవీఎంలు దాచిన నిజమేంటో తెలుసా? పోలైన ఓట్ల కంటే కౌంటింగ్ చేసిన ఓట్లు 49 లక్షలు అధికంగా ఉన్నాయన్న నిజాన్ని ఈవీఎంలు దాచేశాయి. ఈ అదనపు ఓట్లు 7 పార్లమెంటు స్థానాల్లో ఫలితాలను తారుమారు చేశాయన్న నిజాన్ని ఈవీఎంలు దాచేశాయి. ఈ వాస్తవాలను విఎఫ్డి అంటే ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ బయటపెట్టింది. దేశవ్యాప్తంగా 4,65,46,885 ఓట్లు పోలైన వాటి కంటే అదనంగా లెక్కించినట్టు డేటా రిలీజ్ చేసింది. ఇక ఏడీఆర్ అంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ 176 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో 35,093 ఓట్లు అదనంగా లెక్కించినట్లుగా బయటపెట్టింది. ఫలితాలపై అనుమానంతో ఏపీలో ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి, విజయనగరం నుంచి బెల్లాన చంద్రశేఖర్, బొబ్బిలి నుంచి చిన అప్పలనాయుడు ఈసీకి ఫిర్యాదు చేశారు. నిబంధనల ప్రకారం ఈసీ సూచన మేరకు బెల్లాన చంద్రశేఖర్ 94,400 రూపాయలు ఫీజు కింద చెల్లించారు. బాలినేని శ్రీనివాసరెడ్డి 5,66,400 రూపాయలు చెల్లించారు. మరీ ముఖ్యంగా పోలింగ్ ముగిసిన 21 రోజుల తరువాత కూడా ఈవీఎంలలో ఛార్జింగ్ 99% ఉండటాన్ని గుర్తించిన బెల్లాన చంద్రశేఖర్ ఫిర్యాదు చేశారు. వీటన్నింటిపైన ఈవీఎంలు తయారు చేసిన కంపెనీ ప్రతినిధులు, ఎన్నికల కమిషన్ ఉన్నతాధికారుల సమక్షంలో విచారణ జరగాల్సి ఉంది. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ మొదలైంది. మీ ఫిర్యాదులను వెంటనే వాపసు తీసుకోండి అంటూ ఈసీ నుంచి వైఎస్ఆర్సీపీ నేతలకు ఒత్తిళ్లు మొదలయ్యాయి. ఈసీ తీరు ఈవీఎంల పనితీరుపై అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. అసలు పోలైన ఓట్లకు కౌంటింగ్ చేసిన ఓట్లకు మధ్య 12.54% తేడా ఎందుకు వచ్చింది? హ్యాకింగ్ లేదా ఈవీఎంలను మార్చడమే దీనికి కారణమా? 21 రోజుల తరువాత కూడా ఈవీఎంలలో 99% ఛార్జింగ్ ఉండడమేంటి? జాతీయ స్థాయిలో విఎఫ్డి, ఏడీఆర్ సంస్థలు గొంతు చించుకుని అరుస్తున్న ఈసీ ఎందుకు స్పందించడం లేదు? ఫిర్యాదులపై ఎందుకు భయపడుతోంది? ఇదంతా చూస్తే ఖచ్చితంగా ఏదో లోగుట్టు ఉన్నట్టే అనిపిస్తోంది. లోగుట్టు బాబుకెరుక అని ప్రజలు చర్చించుకుంటున్న వేళ ప్రధానంగా ఓ 10 పాయింట్లు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. పాయింట్ నెంబర్ 1, దేశవ్యాప్తంగా పోలైన ఓట్లకు కౌంటింగ్ చేసిన ఓట్లకు మధ్య భారీ వ్యత్యాసం ఉంది. ఈవీఎంపై ఒట్టు ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 2, అదనంగా చేరిన ఓట్లతో దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమికి 79 స్థానాల్లో లబ్ధి చేకూరిందని విఎఫ్డి తేల్చింది. ఈవీఎంపై ఒట్టు ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 3, ఏపీలో ఈసీ లెక్కలకు మించి 49 లక్షల ఓట్లు అదనంగా చేరాయని విఎఫ్డి తేల్చింది. ఈవీఎంపై ఒట్టు ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 4, పోలింగ్ ముగిశాక అదనపు ఓట్లు ఎలా చేరాయంటూ విఎఫ్డి, ఏడీఆర్ లేవనెత్తిన ప్రశ్నలకు ఈసీ నుంచి స్పందన నిల్. ఈవీఎంపై ఒట్టు ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 5, అదనపు ఓట్లు ఏపీలో 7 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఫలితాలను తారుమారు చేశాయని విఎఫ్డి తేల్చింది. ఈవీఎంపై ఒట్టు ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 6, ఈవీఎంల ట్యాంపరింగ్, హ్యాకింగ్ అనుమానాలతో బాలినేని ఫిర్యాదుపై ఇప్పటికీ ఈసీ నుంచి నో రియాక్షన్. ఈవీఎంపై ఒట్టు ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 7, పోలింగ్ తరువాత 21 రోజులు గడిచిన విచిత్రంగా ఈవీఎంలలో 99% ఛార్జింగ్ అలాగే ఉంది. ఈవీఎంపై ఒట్టు ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 8, ఈవీఎంల ఛార్జింగ్పై బెల్లాన చంద్రశేఖర్ ఫిర్యాదు చేసిన ఈసీ నుంచి ఇప్పటికీ నో రియాక్షన్. ఈవీఎంపై ఒట్టు ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 9, ముగ్గురు వైఎస్ఆర్సీపీ నేతలు చేసిన ఫిర్యాదులు వాపసు తీసుకోవాల్సిందేనంటూ ఈసీ ఒత్తిడి చేస్తోంది. ఈవీఎంపై ఒట్టు ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 10, ఫిర్యాదులపై తక్షణమే విచారణ చేయకుండా ఈసీ భయపడుతోంది అంటే ఏదో నిజం దాస్తున్నట్టే. ఈవీఎంపై ఒట్టు ఖచ్చితంగా ఉంది లోగుట్టు. ఈ 10 ప్రశ్నలకు సమాధానం దొరికితే గాని అసలు ఈవీఎంలలో ఏం జరిగిందన్నది బయటకు రాదు. నిజానికి ఏం జరిగిందన్నది ఒక్క ఈవీఎంకు మాత్రమే తెలుసని ఇప్పటి వరకు మనం అనుకున్నాం. కానీ విఎఫ్డి అలాగే ఏడీఆర్ ఈ 2 సంస్థలు కొన్ని వాస్తవాలను బయటపెట్టాయి. ఇవి దేశం మొత్తం ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి. ఒక్క విఎఫ్డి ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటటువంటి సంస్థ ఇచ్చినటువంటి ఒక డేటా ప్రకారం చూస్తే ఏపీ, ఒడిశా అన్ని రాష్ట్రాలది ఇచ్చింది. అందులో ఏపీలో, ఒడిశాలో 12.5%,
అంటే పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు మధ్య ఉన్నటువంటి తేడా. ఇక జాతీయ స్థాయిలో తీసుకుంటే 4.7% కనిపిస్తోంది. ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు మధ్య తేడా 49 లక్షలని చెబుతోంది. 49 లక్షల ఓట్లు తేడా ఉందని చెబుతోంది. 12.5% అదనంగా వచ్చి చేరాయని చెబుతోంది. కొన్ని నియోజకవర్గాలు కూడా అందులో ప్రస్తావించింది. కొన్ని నియోజకవర్గాలపైన అంటే పార్లమెంటరీ నియోజకవర్గాలను ప్రస్తావించింది. 7 పార్లమెంటరీ నియోజకవర్గాలపైన దీని ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తోందని కూడా రాసింది. ఇందులో మీరు ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నారు సార్. ఎస్, ఇందులో వాళ్ళు చాలా చక్కని డేటా ఇచ్చారు సార్. ఒడిశా, నేను ఆర్డర్లో ఉన్నవి ఒక 2-3 చెప్తాను. ఒడిశా ఉంది, మహారాష్ట్ర ఉంది, వెస్ట్ బెంగాల్ ఉంది, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఉంది, ఆ తర్వాత కర్ణాటక, ఛత్తీస్గఢ్, రాజస్థాన్. ఇందులో ఒడిశాలో మాత్రమే 12.48% ఓటర్ పర్సంటేజ్ ఇంక్రీజ్, పెరిగినటువంటి పోలింగ్ పర్సంటేజ్ అంటే కౌంటింగ్ నాటికి పెరిగినటువంటి పర్సంటేజ్. ఇది టోటల్ ఓట్స్ ఎన్ని పోలయ్యాయంటే ఇక్కడ 20.86 మిలియన్ అంటే 2.086 క్రోర్ ఓట్స్ అనమాట. ఇక్కడ టోటల్ ఓట్స్ హైక్డ్ అండ్ డంప్డ్ అనేది ఇంకో కాలం ఇచ్చారు. దీని ప్రకారం చూస్తే ఒడిశాలో 42 లక్షల ఓట్లు అదనంగా వచ్చి చేరినట్టుగా కౌంటింగ్ సమయానికి తెలుస్తోంది. ఇది 21 పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ మీద ప్రభావం చూపుతోంది అనంటూ ప్రధానంగా 18 స్థానాల్లో ఏ విధంగా ఉందనేది ఒడిశాకు సంబంధించింది. ఫస్ట్ పేజ్ మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. ఇది వరుసగా చాలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే సార్ చాలా క్లియర్గా కనిపిస్తోంది. 12.54%, 12 అది అలాగే ఫ్రీజ్ చేయండి, 12.54%, 2.81 క్రోర్ ఓట్స్ పోలైనటువంటి ఓట్లు. అదనంగా కనిపిస్తున్నటువంటి ఓట్లు 49 లక్షల ఓట్లు. 25 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా 25కు సంబంధించి నెక్స్ట్ కాలంలో వాళ్ళు చూపిస్తున్నారు 7 పార్లమెంటరీ నియోజకవర్గాలపైన దీని ప్రభావం ఉంది. 7 కనిపిస్తోంది కదా సార్. ఆ 7 ఏంటో కూడా చాలా క్లియర్గా రాశారు. 7 పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ ఏమేమి ఉన్నాయనేది. 1 ఒంగోల్, వేర్ ద టీడీపీ హ్యాస్ వన్ బై ఎ మార్జిన్ ఆఫ్ 50,199 votes. Number 1. Kurnool, where the TDP has won by a margin of 1,11,298 votes. Nandyal, where the TDP has won by a margin of 1,11,975 votes. Hindupur, where the TDP has won by a margin of 1,32,427 votes. Ika Narsarawpet gurinchi chala clear ga rasaru. Narsarawpet, where the TDP has won by 1,59,729 votes. Yelur, where the TDP has won by 1,81,857 votes. And Anantapur, where the TDP got 1,88,555 votes. లక్షల ఓట్లు, లక్షల ఓట్లు చేరిపోయాయి. మీకు ఆశ్చర్యం కావచ్చు సార్. చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా ఆశ్చర్యపోతారు మీరు. బీజేపీ పోటీ చేసిన 10 స్థానాల పేరు చెప్పమంటే ఈ రాష్ట్ర ప్రజలు చెప్పలేరు. అందులో 8 స్థానాల్లో 8 మంది అభ్యర్థులు గెలిచారు. వాళ్ళు ఎవరెవరంటే టపీమని ఎవరు చెప్పలేరు. టపీమని చెప్పండి రా అంటే ఎవరు చెప్పలేరు. బీజేపీ కార్యకర్తను తీసుకొచ్చి చెప్పిన టపీమని చెప్పలేని పరిస్థితి. మీకెందుకు ధర్మవరం తీసుకోండి ఎగ్జాంపుల్. ఇప్పటికీ రాష్ట్ర ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు అక్కడ బీజేపీ ఎలా గెలుస్తుందని. ఇలాంటి అనుమానాలు అనేకం ఉన్న టైంలో ఈ విఎఫ్డి అనేది ఓట్ ఫర్ డెమోక్రసీ ఈ సంస్థ ఈరోజు మొత్తం డేటా తీసుకొని దేశవ్యాప్తంగా 4.7% ఓట్లు అదనంగా చేరాయి. ఇక్కడ లాజిక్ ఏంటంటే ప్రతి 2 గంటలకోసారి అప్డేట్ చేస్తారు ఎంత శాతం పోలింగ్ పర్సెంటేజ్ జరిగింది అనేది. అది ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం వరకు వెళుతుంది, మనకు మాత్రమే కాదు సార్. దేశవ్యాప్తంగా జరుగుతున్నది ఎప్పటికప్పుడు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం వరకు వెళుతుంది. కానీ ఈ సంస్థ కానీ నెక్స్ట్ ఏడీఆర్ అనే సంస్థ నెత్తినోరు మొత్తుకుంటోంది. వాళ్ళు ఎప్పటికప్పుడు చాలా మంచి విషయాలను బయట పెడుతూ ఉంటారు. పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఎవరు, వాళ్ళ చరిత్ర ఏంటి, నేర చరిత్ర ఉంటే ఎంతమంది ఉన్నారు, ఏ పార్టీలో ఎంతమంది నేర చరిత్రలు ఉన్నారు, వీళ్ళు ఎలాంటి నేరాల్లో పాల్గొన్నారు, వీళ్ళపైన ఉన్నటువంటి సెక్షన్లు ఏంటి, కేసులు ఏంటి, ఇవన్నీ కూడా చాలా ఇన్డెప్త్ ఒక డేటాని ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏడీఆర్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనేటటువంటి సంస్థ ఏడీఆర్ 362 నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు 5,54,596 ఓట్లు తక్కువ ఉన్నాయి. తమాషా ఏంటంటే ఈసీ అధికారులు ఇచ్చినటువంటి పోలింగ్ పర్సంటేజ్ అంతిమంగా ఇస్తారు కదా, దానికి లెక్కించిన దానికి తక్కువ ఉన్నాయి. ఇక
176 నియోజకవర్గాలు అంటే పార్లమెంటరీ నియోజకవర్గాలు దేశవ్యాప్తంగా 35,093 ఓట్లు అదనంగా వచ్చి చేరాయి. ఇది ఎలా సాధ్యమైంది? ఈసీ తప్పుడు లెక్కలు ఇచ్చిందా, లేకపోతే మరేమన్నా జరిగిందా? దీనిపైన విచారణ జరపాల్సిన అవసరం ఉంది. అంతకన్నా ముందుగా ఈసీ స్పందించాలంటే ఈ రోజు వరకు ఈసీ స్పందించలేదు సార్. గత నెల 23వ తారీఖున 22వ తారీఖున ఈ డేటాలు బయటపడ్డాయి, ఇవి బయటకు వచ్చాయి. ఈ రోజు వరకు ఇప్పటి వరకు ఈసీ నుంచి స్పందన లేదు. కోర్టుల వరకు వెళ్ళారు, కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 3 నాయకులు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసిన వాళ్ళు బెల్లాన చంద్రశేఖర్ గారు, చిన్న అప్పలనాయుడు గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి, వీళ్ళు 3 కూడా ఇప్పుడు ఈసీకి ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ తీర్పు ప్రకారం ఎవరైనా అభ్యర్థికి ఏవైనా అనుమానాలుంటే మొదటి 2వ అభ్యర్థులు, ఆ తర్వాత ఉన్నటువంటి అభ్యర్థులు ఫిర్యాదు చేయొచ్చు. దానికి ఒక్కొక్క ఈవీఎంకి 47,200 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అది కట్టిన తరువాత ఈసీ అధికారులు మనల్ని పిలిచి మన ముందే ఎవరైతే ఈవీఎంలు తయారు చేశారో వాళ్ళని తీసుకొచ్చి పెడతారు. అలాగే ఎన్నికల అధికారులు ఉంటారు. మనకి ఏవైతే అనుమానాలు ఉన్నాయో ఆ అనుమానాలను నివృత్తి చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లలో పొందుపరిచిన మైక్రో కంట్రోలర్ చిప్లలో ట్యాంపరింగ్ లేదా మార్పులను ధృవీకరించాలని కోరుకునే అభ్యర్థులు ఎన్నికల సంఘం జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానం ప్రకారం ఒక్కో ఈవీఎం సెట్కు 47,200 చెల్లించాల్సి ఉంటుంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ సెట్లో బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్ మరియు వీవీప్యాట్ మూడు ఉంటాయి సార్. వీవీప్యాట్ ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా పరిపాలనా ఎస్ఓపి జూన్ 1న లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపులకు ముందు ఎన్నికల సంఘం జారీ చేసింది. దాని ప్రకారం 3 వెళ్లారు. ఇందులో బెల్లాన చంద్రశేఖర్ గారి అభ్యంతరం ఏంటంటే పోలింగ్ రోజున దాంట్లో ఉన్నటువంటి ఈవీఎంలలో దాన్ని వాడుకున్న తర్వాత బ్యాటరీ తగ్గుతుంది కదా, కౌంటింగ్ రోజున ఎంత ఉంది, పోలింగ్ రోజున ఎంత ఉంది, ఓవరాల్గా చూసేటప్పటికి దానికి పెరిగి 99% ఫుల్ బ్యాటరీతో ఉంది. మీరు ఈరోజు పొద్దునంతా బ్యాటరీ వాడారు, రాత్రికి స్విచ్ ఆఫ్ చేసుకున్నారు, పొద్దున మళ్ళీ ఆన్ చేశారు, ఫుల్ అయిపోతుందా సార్ మీ బ్యాటరీ? మీ ఫోన్ బ్యాటరీ ఫుల్ అయిపోతుందా సార్? కానీ మన ఈవీఎంలలో ఫుల్ ఛార్జింగ్ వచ్చేస్తుంది. ఇదే లోగుట్టు. దీనికి ఆన్సర్ రావాల్సి ఉంది. అతి త్వరలో వీళ్ళు సమాధానం చెప్పాల్సి ఉంది. ఈసీ అధికారులు విచారణ చేయాల్సి ఉంది. కానీ డేట్ ఇచ్చిన తరువాత కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 3 నేతలకు ఫోన్ల మీద ఫోన్లు చేసి మీ కంప్లైంట్స్ వాపసు తీసుకోండి, ఇక్కడ ఏమీ జరగలేదు, మీరు వాపసు తీసుకోండి. ఏమీ జరగకపోతే భయం ఎందుకు? ఈసీ ఎందుకు భయపడుతోంది? ఎందుకు విచారణ జరపడానికి ముందుకు రావట్లేదు? దేశవ్యాప్తంగా ఇలా అధికంగా పోలైనటువంటి ఓట్ల గురించి కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు సమాధానం చెప్పట్లేదు? ఈ అంశాలపైన మనం మాట్లాడదాం. ఒక చిన్న బ్రేక్ తర్వాత కేఎస్ ప్రసాద్ గారు సీనియర్ అనలిస్ట్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. అలాగే బెల్లాన చంద్రశేఖర్ గారు మాజీ ఎంపీ, వైఎస్ఆర్సీపీ నాయకులు, వారు కంప్లైంట్ ఇచ్చారు ఈసీకి ఆల్రెడీ. వారు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు ఒక రిసీట్ కూడా ఇచ్చారు, అది కూడా వారి చేతిలో ఉంది. అలాగే వారికి ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయి, మీరు వెంటనే విత్డ్రా చేసుకోండి, కేసులు వద్దని. అసలు ఏం జరిగింది, వారు ఏం కోరుకుంటున్నారు, ఈసీ ఎలా రియాక్ట్ అయింది, ఈ అంశాలన్నింటిపైన మనం క్షుణ్ణంగా మాట్లాడుకుందాము. దేశాన్ని నివ్వెరపోయే డేటా ఒకటి బయటకు వచ్చింది. విఎఫ్డి అంటే ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ బయటపెట్టిన దాని ప్రకారం చూస్తే 4,65,46,885 ఓట్లు అదనంగా లెక్కించారు పోలింగ్ అయినటువంటి తేదీకి, వాళ్ళు ఇచ్చినటువంటి డేటాకి, ఆ తర్వాత కౌంటింగ్ సమయానికి అదనంగా లెక్కించినటువంటి ఓట్లు. ఇక ఏడీఆర్ అనే సంస్థ ఇచ్చిన దాని ప్రకారం చూస్తే 176 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో 35,093 ఓట్లు అదనంగా లెక్కించినట్టుగా గుర్తించింది. ఇది కొన్ని ఫలితాలను తారుమారు చేసేయనిది. ఇవి కాకుండా చాలా అనుమానాలు ఉన్నాయి. ఈవీఎం చెప్పనటువంటి నిజాలను రాబట్టే ప్రయత్నం మనం ఇప్పుడు చేద్దాం. ముందుగా బెల్లాన చంద్రశేఖర్ గారితో మాట్లాడదాం. సార్ చంద్రశేఖర్ గారు, ఫస్ట్ మీకు వచ్చినటువంటి అనుమానం ఏంటి? ఏం కంప్లైంట్ ఇచ్చారు మీరు ఈసీకి? హలో సార్, వినిపిస్తోందా? హలో, ఎస్ వినిపిస్తుందండి సార్. మీకు వచ్చినటువంటి ఈ కౌంటింగ్ సమయంలో మీకు వచ్చినటువంటి అనుమానం ఏంటి? ఈసీకి మీరు చేసినటువంటి ఫిర్యాదు ఏంటి? ఈశ్వర్ గారు నమస్కారం అండి. కేఎస్ ప్రసాద్ గారు నమస్కారం. నమస్తే సార్. ఎన్నికల సమయంలో, కౌంటింగ్ సమయంలో ఏదైతే కౌంటింగ్ జరిగేటప్పుడు నేను 7 నియోజకవర్గాలు కూడా సందర్శించడం జరిగింది. సందర్శించినప్పుడు నేను చూసింది ఈవీఎం ప్యాడ్స్ కూడా అన్నీ కూడాను బ్యాటరీ ఛార్జ్ 99% చూపిస్తూ ఉంది. పోలింగ్ రోజు నాడు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ అయ్యాయి. కొన్ని 10, 11, 12 వరకు కూడా పోలైన స్టేషన్స్ ఉన్నాయి నా పార్లమెంట్లో. అవును. అందులో నేను చూస్తే మళ్ళీ బ్యాటరీ ఛార్జ్ చూస్తే 99% ఉంది. వాళ్ళని అడగడం జరిగింది, 99% ఉంది,
ఒకవేళ మీరు ఏదైనా బ్యాటరీ డిశ్చార్జ్ అయితే ఈవీఎం ప్యాడ్స్ డిశ్చార్జ్ అయితే ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్గా వెళ్తారో వాళ్ళకి చూపించి బ్యాటరీ మార్చాలి. కానీ అలా బ్యాటరీ మార్చిన దాఖలు ఎక్కడా లేవు. ఒకవేళ బ్యాటరీ మారిస్తే ఏ ఈవీఎం ప్యాడ్ నెంబరు బ్యాటరీ మార్చామనేది కూడా వాళ్ళు నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక అటువంటిది ఎక్కడ కూడా జరగలేదు. 7 కాన్స్టిట్యున్సీలో కూడా 99% నాకు ప్రతి బూత్లో కూడా నేను చూస్తున్నప్పుడు 99% బ్యాటరీ ఛార్జ్ కనిపిస్తున్నప్పుడు నాకు డౌట్ వచ్చింది. అసలు 99% రావడానికి, ఎందుకంటే 12 అవర్స్ బ్యాటరీ ఆన్లో ఉంది పోలింగ్ సమయంలో. ఆ తర్వాత 25 డేస్ రెస్ట్ మోడ్లో బ్యాటరీ ఆఫ్ చేసి 25 డేస్ కౌంటింగ్ టైంకి 25 డేస్లో అది రెస్ట్ మోడ్లో ఉంది కనుక ఇంకా బ్యాటరీ అనేది 40% 45% కన్జ్యూమ్ అవ్వాలి. కనుక ఉంటే 60%, 65%, 50% బ్యాటరీ ఛార్జ్ చూపించాలి తప్పించి 99% చూపించడం అనేది, ఒకవేళ ఎవరైనా హ్యాకింగ్ అయితేనే అది బ్యాటరీలో మళ్ళీ 99 బ్యాటరీ ఛార్జ్ చేసి హ్యాకింగ్ చేయవలసిన అవసరం ఉంది. కనుక అందుకు బ్యాటరీ ఫుల్ ఛార్జ్ కనిపిస్తుందంటే హ్యాకింగ్ అయ్యిందనేది నాకు డౌట్ వచ్చి నేనైతే ఎన్నికల కమిషనర్ వరకు ఫిర్యాదు చేయడం జరిగింది. సాధారణంగా ఎలా ఉంటుంది సార్, ఒకసారి వీవీప్యాట్కి కానీ వాటికి మనకి ఈ ఛార్జింగ్ అన్నది రోజంతా అంటే 12 గంటలు ఉపయోగించిన తరువాత మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, ఆ తర్వాత కౌంటింగ్ తేదీ నాటికి మీరు సాధారణంగా చూసేదేంటి, ఇక్కడ వ్యత్యాసం ఏంటి? సాధారణ 66%, 60% బ్యాటరీ ఛార్జింగ్తో ఉండాలి కౌంటింగ్ టైంలో. కానీ కౌంటింగ్ టైంలో ఈవీఎం ప్యాడ్స్ 99% చూపిస్తుంది. నేను కలెక్టర్ గారికి వెళ్ళి అడగడం కూడా జరిగింది. 99% చూపిస్తుందంటే ఇది మాకు సంబంధించింది కాదండి. టెక్నికల్గా ఏదైనా బ్యాటరీ డిశ్చార్జ్ అయితే బ్యాటరీ మేము మారుస్తాం, బ్యాటరీ మార్చినప్పుడు మీకు చూపిస్తాం. తర్వాత అలాగే మేము కూడా ఏ ఈవీఎం బ్యాటరీ మార్చామనే దాని మీద కూడా మేము నోట్ చేసుకుంటాం. కనుక అటువంటిది బ్యాటరీ మార్చినట్టు ఎక్కడా దాఖలు లేవని చెప్పి కలెక్టర్ గారిని కూడా అడిగేటప్పుడు కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. సో దాని నిమిత్తమే నేను ఎన్నికల కమిషనర్కి డిశ్చార్జ్ అయినప్పుడు ఏదైనా సందర్భంలో డిశ్చార్జ్ అయినప్పుడు వాటిని బ్యాటరీ మార్చాలి అనేటటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఖచ్చితంగా పోలింగ్ ఏజెంట్కి చెప్పిన తర్వాతే మార్చాలి కదా? అంతే పోలింగ్ ఏజెంట్కి చూపించి మేము బ్యాటరీ చేంజ్ చేస్తున్నామని చెప్పి బ్యాటరీ చేంజ్ చేసి ఏ ఈవీఎం ప్యాడ్ని బ్యాటరీ చేంజ్ చేసాం అనేది వాళ్ళు నోట్ చేసుకోవాలి అక్కడ. ఓకే, ఎక్కడ 1-2 మాత్రమే మీరు చూసారా? ఓవరాల్గా 7 నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ సెగ్మెంట్లలో ఎన్ని చూస్తుంటారు? ఓవరాల్గా 7 నియోజకవర్గాల్లో చూడడం జరిగింది. నేను ఏంటి 7 సెగ్మెంట్లలోనూ ఇదే ఉందా పరిస్థితి? ఇదే పరిస్థితి 99% కనిపిస్తూ ఉంది. మరి ఇది చాలా దారుణమైన విషయం. ఇప్పుడు 99% అనేది అన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో ఇలా కనిపిస్తే మరి ఆ సమయంలో కౌంటింగ్ సమయంలో మీరు అధికారులకు ఫిర్యాదు చేయలేదా? వాళ్ళ దృష్టికి తీసుకెళ్లేదా? అధికారులకు తీసుకెళ్ళాం కౌంటింగ్ సమయంలో. కానీ ఇది టెక్నికల్ ప్రాబ్లం అండి, ఇది మాకు తెలియదు. ఇది ఏమైనా ఉంటే మీకు ఏదైతే 1-2 టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఉండొచ్చు, దాన్ని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. కానీ మీరు 7 సెగ్మెంట్లలో, అసెంబ్లీ సెగ్మెంట్లో 7 చూసామని అంటున్నారు, ఆల్మోస్ట్ అన్నింట్లో చూసామంటున్నారు. అవును 7 నియోజకవర్గాల్లో చూశాను నేను. 7 నియోజకవర్గాల్లో కూడా ఒక 60-70%, 99% కనిపిస్తూ ఉంది. ఇప్పుడు నేను అన్నిటికీ కూడా చెప్పడం జరిగింది. చెప్పినా కూడా తీసుకెళ్ళాను కదా, దాన్ని తీసుకెళ్ళాను. నాకు షెడ్యూల్ టైం ఇచ్చారు వాళ్ళు. 45 డేస్లో మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది, 45 డేస్ తర్వాత మీకు సమాధానం చెప్తామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఒక రోజు ఆల్ ఆఫ్ సడన్గా నాకు ఒక కాల్ వచ్చింది ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి నుంచి. మీరు డబ్బులు కట్టారు ఈవీఎం ప్యాడ్స్ గురించి అని చెప్పి, మీరు డబ్బులు కానీ వాపస్ చేసుకుంటే మేము అది మీ విత్డ్రా చేసుకుంటే, మీ కంప్లైంట్ని విత్డ్రా చేసుకుంటే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తామని చెప్పి ఎన్నికల దీని నుంచి ఒక ఆఫీసర్ నుంచి నాకు ఫోన్ ఇస్తే, మేము డబ్బులు ఎందుకు కట్టాం, మాకు ఇది టెక్నికల్ ప్రాబ్లము, ఇది బయటపడవలసిన అవసరం ఉంది, ఇది రాష్ట్ర ప్రజలకి చాలా అన్యాయం జరిగింది, ఇది నిజంగా ఈవీఎం ప్యాడ్స్తోనే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఇది ప్రజలకు తెలియాలి, ప్రజలకు తేటతెల్లం ఇవ్వాలనే ఉద్దేశంతోనే మేము డబ్బులు కట్టాను తప్పించి మీరు మాకైతే డబ్బులు ఇవ్వడం అది కరెక్ట్ కాదని చెప్పడం కూడా జరిగిందని. ఎంత కట్టారు సార్ మీరు దానికోసం, మళ్ళీ ఈ వెరిఫికేషన్ కోసం? ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఈవీఎం ప్యాడ్కి 40,000 రూపీస్ ఛార్జ్ కట్టాలి, 7,000 రూపీస్ జిఎస్టీ కట్టాం.
47,000 18% ఏదో జిఎస్టీ ఉంటుంది మామూలుగా దానికి 47,200 పడుతుంది మీకు. ఎంత కట్టారు సార్ మీరు? ఒక 94,400 కట్టా. కరెక్ట్. అంటే రెండు చెక్ చేయడానికా? రెండు మిషన్స్ చెక్ చేయమని చెప్పి నేను చెప్పడం జరిగింది. నెంబర్స్తో సహా ఇచ్చాను. పోలింగ్ బూత్ నెంబర్లు కూడా పలానా బొబ్బిలిలో కోమటపల్లి అనే విలేజ్ ఉంది. ఆ విలేజ్లోని బూత్ నెంబర్ 9లోని 99% బ్యాటరీ ఛార్జ్ చూపిస్తుంది కనుక దాన్ని చెక్ చేయండి అని చూపించాను. అలాగే నెల్లిమల్ల కాన్స్టెన్సీలోని ఒకటి కొండగుంపం అనే విలేజ్ ఉంది, దాంట్లో కూడా బూత్ నెంబర్ 14 అనుకుంటాను, దాన్ని కూడా చెక్ చేయండి అని చెప్పి దాంట్లో కూడా 99% ఉందని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రెండింటిని కూడా తో పాటు ఎందుకంటే 5% కట్టమని చెప్పారు. అవును, 5% కట్టాలనుకుంటే నాది 7 నియోజకవర్గాల్లో సుమారు 40 లక్షల రూపాయలు కట్టాలి. అవును, ఒకవేళ ఈసీకి మళ్ళీ నేను డబ్బులు కడితే 40 lakhs 5% కూడా కట్టవలసి వస్తే 40 lakhs మళ్ళీ నా ఖర్చులో పడుతుందేమనే ఉద్దేశంతో 2 ఈవీఎం బాక్సులకే కట్టడం జరిగింది. ఓకే, మీరు దానికి రిసీట్ తీసుకున్నారా? ఇచ్చారా వాళ్ళు? రిసీట్ తీసుకుని కలెక్టర్ గారు సైన్ చేసి ఇచ్చారు. దానికి ఈ రెండింటికి అలాగే కాన్స్టెన్సీకి దానికి కూడా కట్టడం జరిగింది. ఎమ్మెల్యే కాన్స్టెన్సీకి దానికి కూడా రిసీట్ ఇవ్వడం జరిగింది. దాని కూడా నా దగ్గర మొబైల్లో నా దగ్గర ఉంది. కలెక్టర్ గారు ఇచ్చిన దానికి మీకు డేట్ ఇస్తామండి. డేట్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా పెట్టుకోండి సార్. ఎందుకంటే ఏవైనా ఇప్పుడు ఈవీఎంలను నమ్మడానికి లేకపోతే ఏం చెప్పాలి? రేపు మీరు కట్టలేదంటే ఏం చేయాలి? ప్రసాద్ గారు అందుకని అది జాగ్రత్త పెట్టుకున్నాను సార్. రిసీప్ట్స్ జాగ్రత్త పెట్టారు అయితే? ఎందుకంటే పెట్టాను ఉంది. ఓకే, ఇప్పుడు విచారణ సందర్భంగా సార్ మీరే చెప్పాలి దీని గురించి. విచారణ సందర్భంలో ఏం చేస్తారు? ఇప్పుడు బ్యాటరీ అనే దానిపైన మీరు ఛార్జింగ్ దానిపైన చెప్తున్నారు కాబట్టి వాళ్ళు అక్కడ ఏం ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్కి అవి అలాగే ఉంటాయి, వీవీప్యాట్లు అలాగే ఉంటాయి, ఈవీఎం అలాగే ఉంటుంది, బట్ ఆఫ్ మోడ్లో ఉంటుంది కదా. అది ఏం ప్రూవ్ చేయాలి వాళ్ళు అక్కడ? అవును ఈశ్వర్ గారు, ఇప్పుడు మనకి నేను చూసేటప్పటికి కౌంటింగ్ అప్పుడు 99% ఉంది. అవును. సో ఇప్పటికి 25 days 40 days అవుతుంది ఇప్పుడు. కరెక్ట్. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఈవీఎం ప్యాడ్స్ ఓపెన్ చేస్తే ఒక 5% 6% తగ్గాలి. అంటే 85% అంత చూపించాలి. 85% చూపిస్తే గ్యారంటీగా హ్యాకింగ్ అయినట్టు అది. ఓకే, డెఫినెట్గా. ఎందుకంటే పోలింగ్ సమయానికి పోలింగ్ రోజు 12 hours వర్క్ చేసింది, ఆ తర్వాత 25 days వర్క్ చేసింది, ఆ తర్వాత బ్యాటరీలో స్విచ్ ఆఫ్లో ఉంది, మళ్ళీ ఇప్పుడు 45 days స్విచ్ ఆఫ్లో ఉంది. సో ఇంకా ఒక 5% తగ్గింది అంటే డెఫినెట్గా అది హ్యాకింగ్ అయ్యింది అనేది నా యొక్క అభిప్రాయం. డెఫినెట్గా అది ప్రూవ్ కానీ 85% ఉన్నదని ప్రూవ్ అయితే డెఫినెట్గా నేను కోర్టుకు వెళ్తాను, ఉన్న 5%ని కడతాను, దాని మీద కోర్టుకు వెళ్ళి దాని మీద తప్పకుండా ఈసీ మీద నేను కోర్టుకు వెళ్తానని చెప్పి తెలియజేస్తాను. మీకు ఫోన్ చేసినటువంటి అధికారి ఏం చెప్పారు? విత్డ్రా చేసుకోమంటున్నారు కానీ ఎందుకు కారణం ఏమన్నా చెప్తున్నారా మీకు? మేము ఏదైతే రీకౌంటింగ్ గురించి అని చెప్పి కొంతమంది జిల్లా నుంచి అధికారులని ట్రైనింగ్కి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు ఫోన్ చేసి ఏమండి టెక్నికల్గా దీంట్లో ఏమీ లేదు కనుక అనవసరంగా మీరు కౌంటింగ్ పెట్టినా కూడా దాని నుంచి ఏమీ రిజల్ట్ రాదు కనుక మీరు వాపస్ చేసుకుంటే మీ డబ్బులు మీకు ఇస్తామని చెప్పారు. ఏం రాదంటారు? సో రాష్ట్ర ప్రజలకు అందరికీ అర్థమయ్యేలా ఒక మాట చెప్పండి సార్. మనం ఒక మొబైల్ ఫోన్ను వాడితే ఈ రోజు ఉన్నటువంటి బ్యాటరీకి రేపటికి ఉన్నటువంటి బ్యాటరీకి ఒకవేళ మనం స్విచ్ ఆఫ్ చేసుకుని రాత్రంతా పెట్టినా సరే కొంత 1 or 2% మళ్ళీ తగ్గుతుంది, అయినా సరే తగ్గుతుంది. అది ఇక్కడేమో పెరుగుతూ పోతోంది, అంతేనా? సామాన్యుడికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఈ రాష్ట్రంలో సామాన్యుడికి అయ్యే అర్థ భాషలు అంటే ఇవాళ ప్రతి వాళ్ళు కూడా మొబైల్ 1-2 వాడుతున్నారు. ఇవాళ 5 కోట్ల మంది ప్రజలు ఉంటే అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి. ఇవాళ డెఫినెట్గా వాళ్ళు ఛార్జింగ్ చేసి ఉదయం నుంచి మాట్లాడితే ఈవినింగ్ 6కి 7 అయ్యేసరికి 50% 60% 40%కి వచ్చేస్తుంది ఛార్జింగ్. ప్రతి ఎవరిని అడిగినా ఇది డెఫినెట్గా ఇది హ్యాకింగ్ అయింది అనేదానికి ఈవేళ సామాన్యుడు కూడా సామాన్య ఓటర్ కూడా ఐడెంటిఫై చేసేది. సో మీకు అనుమానాలు అయితే బలంగా ఉన్నాయి హ్యాకింగ్ జరిగింది అనేటువంటిది? డెఫినెట్గా ఇది హ్యాకింగ్ జరిగింది
ఈ రాష్ట్రంలోని దీనివల్ల ప్రజలకు ఒక మంచి మెసేజ్ వెళ్ళాలి, ప్రజాస్వామ్యం బతికించాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు దాని మీద ఇది ఎన్నికల కమిషనర్కి కంప్లైంట్ చేశాను. మీ కాన్స్టిట్యున్సీలో ఎంత వచ్చింది సార్ మీ అక్కడ మీ అపోజిషన్కి మెజారిటీ? ఎందుకంటే కొన్ని ఇచ్చింది ఇది విఎఫ్డి అనే సంస్థ ఇచ్చిన దాంట్లో ఒక్కొక్క చోట ఏ రకంగా పెరుగుతూ పోయింది మెజారిటీ అనేది. మీ కాన్స్టిట్యున్సీలో ఎంత వచ్చింది సార్? అవును సార్, 1,48,000 సార్. 1,48,000. ఇక్కడ అన్నీ కూడా ఈరోజు చూస్తూ ఉంటే 1,40,000, 1,50,000, 1,80,000 అన్నీ అలాగే కనిపిస్తున్నాయి. ఇది 12.48% అధికంగా కౌంట్ చేశారు అనేది ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటటువంటి సంస్థ బయట పెట్టినటువంటి అంశం. ఖచ్చితంగా ఇది జరిగే ఉంటుంది అనుకుంటున్నారా మీరు? అది హ్యాకింగ్ గా వాళ్ళు చెప్పట్లేదు, ఏం జరిగిందనేది ఎవరు చెప్పరు. ఈవీఎంలు మార్చారా, హ్యాకింగ్ చేశారా, ఎలా సాధ్యమైందనేది మాత్రం ఇక నేను అన్నాను కదా మొదట్లోనే, ఆ లోగుట్టు ఈవీఎంకే తెలియాలని. విఎఫ్డి చెప్పింది 100% కరెక్ట్ అండి. ఇది హ్యాకింగ్ అయితే జరిగింది డెఫినెట్గా. ఇవాళ ఏదైతే రేపు వాళ్ళు షెడ్యూల్ ఇచ్చిన టైం ప్రకారం మాకు ఈవీప్యాట్స్ చూపిస్తే డెఫినెట్గా తేటతెల్లం అవుతుంది. దాని మీద మేము డెఫినెట్గా మేము కోర్టుకు వెళ్ళి మళ్ళీ మేము ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, మేమందరం కూడా ఎంపీలు అవుతామని చెప్పి తెలియజేస్తాను. అంటే డేట్ షెడ్యూల్ ఏమన్నా ఇచ్చారా సార్ మీకు ఈ ఈవీఎంలు అవి చూడడానికి? ఇచ్చారు సార్, టెంటటివ్గా ఆగస్టు 26th, 27th, 28th ఇచ్చారు. 3 days ఉంది. ఆ 3 days లో మీరు ముగ్గురు ఉన్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారా? ఓకే. మిగతా వాళ్ళది మీరు అబ్జర్వ్ చేసింది సార్, మీరు అబ్జర్వ్ చేసింది మిగతా వాళ్ళు కూడా ఎవరైనా అబ్జర్వ్ చేశారంటున్నా? మీ వాళ్ళు ఎవరైనా చెప్పారా? మీ పార్టీ నాయకులు కానీ లేకపోతే కౌంటింగ్ ఏజెంట్లు కానీ వీళ్ళు ఎవరైనా మీ కాన్స్టిట్యుయెన్సీ వరకు కానీ స్టేట్ వైడ్ కానీ? స్టేట్ వైడ్ నా కడప నుంచి ఒక ఫోన్ వచ్చిందండి. ఓకే. వాళ్ళు చెప్పారు, సార్ మా పోలింగ్ ఏజెంట్ వెళ్ళారు, 99% బ్యాటరీ ఛార్జింగ్ ఉంది, మా వాళ్ళకి చెప్పానండి, చెప్పినది కంప్లైంట్ చేయలేదు, నిజంగా ఇవాళ మీరు బయట పెట్టారు, నిజంగా చాలా సంతోషకరమైన విషయం. అంటే అన్ని దగ్గరలో కూడా బ్యాటరీ ఛార్జింగ్ 99% కనిపిస్తుంది అనేది నాకు ఆ ఫోన్ అయితే రావడం జరిగింది ఉదయం. చాలామంది నాకు ఫోన్ చేశారు, ఏమంటే ఇది మంచి టెక్నికల్ పాయింట్, ఇది అన్ని ఈవీఎంలు కూడా పర్సంటేజ్ పెరిగే కనిపిస్తున్నాయి, ఇవన్నీ కూడా టెక్నికల్ పాయింట్స్, ఇవన్నీ కూడాను నిజంగా డెఫినెట్గా దీని మీద మీరు పై అధికారులకు కానీ ఉన్నతాధికారులకు కానీ లేకపోతే కోర్టుకు కానీ వెళ్ళి మీరు దాన్ని తీసుకొస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే చెప్పడం కూడా జరిగిందండి. చాలామంది నాకు ఫోన్ చేశారు. నిజంగా నంద్యాల ఎంపీ గారు, ఎక్స్ ఎంపీ గారు బ్రహ్మాందర్ రెడ్డి గారు కూడా ఫోన్ చేశారు. ఓకే, ఏమంటున్నారు? ఫోన్ చేశారు, అన్న కంప్లైంట్ చేసావాట, మంచిదన్న, మా దగ్గర కూడా బ్యాటరీ ఛార్జింగ్ 99% ఇలా కనిపిస్తూ ఉంది, చాలామంది మాకు కూడా పోలింగ్కి వెళ్ళేటప్పుడు చెప్పడం జరిగింది, కౌంటింగ్కి వెళ్ళేటప్పుడు చెప్పడం జరిగింది, కానీ దాని మీద మేము అంతగా అబ్జర్వ్ చేయలేదన్న, చాలా మంచి వ్యాలిడ్ పాయింట్ అది. 99% రావడం అనేది ఇంపాసిబుల్, అది జరిగే పని కాదు, అది ఏదో హ్యాకింగ్ జరగకపోతే ఇది, ఎందుకంటే హ్యాకింగ్ జరగాలంటే బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవ్వాలి. కరెక్ట్. అందుకని ముందు ఫుల్ ఛార్జ్ చేసిన తర్వాత హ్యాకింగ్. అంటే ఒక దొంగ ఇంట్లోకి ప్రవేశించాలంటే వెళ్ళిన తర్వాత లైట్లు వేస్తే ఎక్కడ ఏమున్నాయి, ఏ వస్తువులు తీసుకోవచ్చు అనేది తెలుస్తుంది, కనిపిస్తుంది. కనుక ఈ హ్యాకింగ్ అవ్వాలంటే బ్యాటరీ కానీ ఫుల్ ఛార్జ్ లేకపోతే ఆ ఓట్లను ఎలా మార్చాలనేది తెలియదు. కనుక అందుకు బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేసిన తర్వాత హ్యాకింగ్ చేశారనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం, చాలామంది జనాల్లో ఉన్న అభిప్రాయం. ఒక ఎంత తెలివైన దొంగైనా, హంతకుడైనా, బాగా అనుభవం ఉన్నవాడైనా, ఎన్ని దొంగతనాలు చేస్తున్నా సరే అప్పుడప్పుడు చిన్న కొన్ని క్లూస్ వదిలిపోతాడు. పోలీసులు వాటినే పట్టుకుంటారు. అది పట్టుకుంటే వాడు ఎంత పెద్ద గజ దొంగ అయినా సరే దొరికిపోతాడు. అంటే చాలా చిన్నదిగా ఉంటుంది, వాడు వదిలిపోయిన ఆధారం చాలా చిన్నదిగా ఉంటుంది. కానీ దొరికిన దొంగను చూస్తే చాలా పెద్ద దొంగ దొరుకుతాడు. అలాగే హంతకుడైనా సరే చిన్న ఆధారాన్ని వదిలిపోతాడు. ఎంత పెద్ద హంతకుడైనా అంతకుముందు ఎన్ని మోడల్ చేసి తప్పించుకున్నా వాడు దొరికిపోతాడు. సో ఒక చిన్న పాయింట్, 99% ఛార్జింగ్ ఎలా ఎక్కాయి ఈ ఈవీఎంలకి అనేటటువంటి పాయింట్ రేపు ఒక సంచలనంగా మారబోతోంది అనుకుంటున్నారా? తీగ లాగితే డొంక కదలబోతోందా? ఎస్, డెఫినెట్గా. ఇవాళ రాష్ట్రానికే కాదు, దేశానికే రాజకీయాల్లో మార్పులు జరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది.
రైట్ సార్, ఒక్కసారి మనం ప్రసాద్ గారితో మాట్లాడదాం. ప్రసాద్ గారు, ఒక అద్భుతమైనటువంటి చెప్పండి చెప్పండి సార్, చెప్పండి 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 చంద్రశేఖర్ గారు చెప్పండి. ఇది మనకి కలెక్టర్ గారు ఇచ్చే పేపర్స్. ఓకే. ఇది ఈ ఎంపీలు నాకు ఏదైతే కౌంటింగ్ విషయం ఏదైతే నాకు ఈవీఎం ప్యాడ్స్ డౌట్ ఉన్నదో వాటిని క్లియర్ చేయమని చెప్పి నేను ఇచ్చింది, కలెక్టర్ గారు నాకు ఇచ్చింది, ఇన్ రిటర్న్గా ఇచ్చింది. ఇన్ రిటర్న్గా అంటే మీకు ఒక అక్నాలెడ్జ్మెంట్ లాంటిది అది? ఎస్, అవునండి. ఎస్, స్టాంప్ విత్ స్టాంప్తో. విత్ స్టాంప్. మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ స్వీకరించుకొని ఏంటి మీ అభ్యంతరాలు అన్నది అందులో ఉందా? ఉంది, దీంట్లో రాశాను, మెన్షన్ చేశా. ఎస్, ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ సార్. 10 జూన్. ఎస్. సో ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఉంచండి సార్. ఏమో ఈవీఎంల పైన, ఈవీఎంలని వాటికి అంత అంటే ప్రపంచంలోనే గొప్ప టెక్నాలజీ మనం వాడుతున్నాము అని చెప్పుకుంటూ ఆ ఈవీఎంల పైన అనుమానం వచ్చిన రోజుల్లో ఈ రిసీట్లు లేకపోతే కలెక్టర్ గారు ఇచ్చినటువంటి మీకు ఇచ్చినటువంటి అది లెటర్ ఏంటో అది మరి అక్నాలెడ్జ్మెంట్ ఏదో అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఎక్నాలెడ్జ్మెంట్ జాగ్రత్తగా పెట్టండి సార్, ఉంచండి సార్, అవి ఉపయోగపడతాయి. రైట్, ఒక్కసారి ప్రసాద్ గారితో మనం. ప్రసాద్ గారు, చిన్న క్లూ అంటే ఈవీఎంలకి ఛార్జింగ్ 99% ఎలా ఉంటుంది? ఫుల్గా మనం వాడాము, పోలింగ్ రోజున వాడాము, దాదాపు అక్కడ నుంచి మళ్ళీ కౌంటింగ్ వరకు వాటిని అలాగే పెట్టాము. స్లీప్ మోడ్లో పెట్టాము, ఆఫ్ మోడ్లో పెట్టాము, ఏదో పెట్టి అలా పెట్టిన తర్వాత మళ్ళీ ఆన్ చేస్తే అది 99%కి వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ అన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో తనకు సంబంధించి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ 7 చోట్ల ఇదే గుర్తించారని చెప్తున్నారు. చంద్రశేఖర్, ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానెల్లో ఉన్న చంద్రశేఖర్ గారికి మీకు కూడా నమస్తే అండి. ఈశ్వర్ గారు, మనం ఇంత పెద్ద రాకెట్ సైన్స్ ఆలోచించి కన్నా ఒక చిన్న క్లూ మనకి మొదట్లోనే ఉంది సార్. ఇప్పుడు మీరు 2014 ఎలక్షన్స్ కనుక చూసుకుంటే 5 లక్షల ఓట్లతో వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది. కరెక్ట్. రెండో ఎలక్షన్లో 19,50,000 ఓట్లతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ స్థాపన జరిగింది, 151 సీట్లు. అవును. సో ఇక్కడ ఇవాళ మీరు విఎఫ్డి కానీ లేకపోతే ఏడీఆర్ కానీ మీరు గమనిస్తే దగ్గర 49 lakhs ఓట్స్ డీవియేషన్స్ కనబడుతున్నాయి ఒక ఆంధ్రప్రదేశ్లో. సో ఇక్కడ ఈ 3 ఫిగర్స్ని మీరు జస్టిఫై చేసుకుంటూ వెళ్తే ద ఒరిజినల్ పొటెన్షియల్ ఆఫ్ తెలుగుదేశం ఆ రోజు కూడా కూటమే కదా, 5 లక్షల ఓట్లు ఏ ప్రాతిపదిక మీద ఇంత 164 సీట్లలో ఇంత లక్షల మెజారిటీలు రావడానికి నాంది ఎలా పలికిందో ఒకసారి చెప్పమనాలి. రెండోది, ఈ 19,50,000 ఓట్లు ఉన్నవి ఎంత డిజాస్టర్స్ పర్ఫార్మెన్స్ అయినా సరే ఒరిజినల్ ఫిగర్ ఆఫ్ 5 lakhs కన్ఫైన్ అయితే కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన 67 సీట్లు ఎక్కడైనా వేరియేషన్ కనబడే ఛాన్స్ ఉంటుందా ఉండదు? ఇప్పుడు మీరు 7 నియోజకవర్గాలు పార్లమెంట్ సెగ్మెంట్స్ అంటారు, 7 ఏళ్ళు 49, 11 గెలిచినవి అంటే 60 వచ్చేసాయి. అదే దగ్గర మీకు అర్థమవుతుందా? సో ఇప్పుడు మీరు ఇప్పుడు చాలామంది సెఫాలజిస్టులు కానీ లేకపోతే సర్వేలు చేసిన వాళ్ళని చాలామంది చూడండి, ఇవాళ ఫైల్ అయినవి ఒంగోలు కానీ, కర్నూలు కానీ, నంద్యాల కానీ, హిందూపూర్ కానీ, నరసరావుపేట కానీ, అనంతపూర్ కానీ, ఏలూరు. కరెక్ట్. ఇప్పుడు ఎంతైనా లోకల్ ఫ్లేవర్ అన్నది ఉంటూ ఎలక్షన్ అన్న దగ్గర ఏలూరు ఒక ఎగ్జాంపుల్. అండ్ ముఖ్యంగా ఒంగోలు క్లీన్ స్వీప్ ఎంత చూసుకున్నా సరే ఆ నియోజకవర్గంలో పొటెన్షియల్ క్యాండిడేట్స్ వెసెస్ విక్టరీ ఫర్ ద రెస్పెక్టివ్ పార్టీ అనేది చూసుకోగలిగితే ట్రాక్ రికార్డ్ ఇవి మీరు ప్రామాణికమైన తర్వాత కర్నూలు విషయంలో ఆ టీజీ వెంకటేష్ గారు అబ్బాయి తప్ప మిగిలిన సెగ్మెంట్స్ డంకా పలాస్ అన్న విశ్లేషణలు ఎంతోమంది చేసిన ఉన్నాయి. సో అక్కడ కర్నూలు ఇట్స్ ఎ బిగ్ సర్ప్రైజ్ టు ద వైఎస్ఆర్సీపీ. సో ఈ ప్రాతిపదికలు మీరు ఏం తీసుకున్నా సరే మీరు గుర్తిస్తే మీరు ఇందాక లేదా ఉపోద్ఘాతంలో బీజేపీ వాళ్ళు టప్పిమని పేర్లు చెప్పమన్నారు, టప్పిమని మీరు పేర్లు చెప్పారు. గెలిచిన వాళ్ళని పిలిచి మీరు గెలిచారటంటే ఒకసారి ఆలోచించి గెలిచాను అని మాట్లాడతారు తప్ప నేను గెలడం ఏంటని ఇంకా ఆశ్చర్యంలోనే చాలామంది ఉన్నారు అక్కడ బీజేపీలో. అండ్ ఇక్కడ మీరు ఆయన చంద్రశేఖర్ గారికి పాపం అమాయకుడు కాబట్టి ఆయన, ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళందరూ అమాయకులే, ఎలక్షన్ కమిషన్ మీద ఇంకా జాలిగా నమ్ముతున్నాం అంటున్నారు. నమ్మకం ఏం చేస్తారు సార్, తప్పదు కదా, అందుకే సార్ మీరు తప్పదు మనకి. ఓకే, నేను ఒక విషయం చెప్తాను మీకు. 2018 ఎలక్షన్స్లో తెలంగాణలో ఈ రజత్ కుమార్ అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ 25,40,000 ఓట్లు ఎత్తేసాడు ఏకంగా. తెల్లారు సారీ అంతే. 5 సంవత్సరాలు ఈ గవర్నమెంట్ని ఎవడేం చేయలేకపోయాడు. ఇది ఎలక్షన్ కమిషన్ యొక్క ఎబిలిటీ అండ్ క్యాపబిలిటీ. ఇంకోటి చెప్తా, ఒక కరీంనగర్, ఒక గద్వాలో, తొంగతుర్తి 3 చెప్తా. కరెక్ట్. కరీంనగర్ 4 సంవత్సరాల తర్వాత తేరుకొని అది ఇంకా
రూలింగ్ పార్టీ అడ్వాంటేజ్ తీసుకుని దాన్ని కౌంటింగే చేయనివ్వకుండా సప్రెస్ చేసిన ఉదంతం వర్సెస్ గద్వాల్ అయితే అరుణమ్మకి లాస్ట్కి ఇంకా సౌతప్పు కనలటపై ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా వచ్చిన తర్వాత గెలిచింది గెలిచారని చెప్పి అదేదో జీతబత్యాలు అదేదో లాక్కుని ఇస్తారు. ఇవి తొంగతుర్తి అయితే నేను ఇవాళకి కూడా చెప్తున్నా అద్దంకి దయాకర్ విషయంలో అది ఇంకా కోర్టు ఎందుకు అమ్మాయి ఇక్కడ ఉన్నానంటే ఆయన కోర్టుకి వెళ్తానంటాడు. తుంగతుర్తి ఎలక్షన్ రెండో ఎలక్షను ఇవాల్టికి అది బెంచ్కి రావట్లేదు సార్, ఇవాల్టికి బెంచ్కి రావట్లేదు. అది దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అని అనుకోవచ్చు మీరు అందరూ. కానీ అద్దంకి దయాకర్ ఫైల్ చేసిన కేసు దగ్గర కొన్ని బూత్లు అది డబ్బాలు లెక్కట్లేదు అన్నది ఇవాల్టికి బెంచ్ కాలేదు. అది సో ఓవరాల్ గా ఒక పాయింట్ అడుగుతా ఇక్కడ. చెప్పండి. గద్వాల ఒక ఎగ్జాంపుల్ తీసుకొని 5 ఏళ్ళు ఆల్మోస్ట్ ముగుస్తున్న సమయంలో డికే అరుణ గారు గెలిచారని చెప్తే ఓడిపోయిన వ్యక్తిని ఇప్పుడు గెలిచారని 5 ఏళ్ళు అయిపోవచ్చింది, అయిపోయింది గెలిచారన్నా ఓడిపోయారని ఇంకా అవసరం లేదు అని చెప్పి 5 ఏళ్లకు సంబంధించిన జీతభత్యాలు ఇవ్వడమో లేకపోతే వాళ్ళ దగ్గర కట్ చేయడమో చేస్తే ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ని కాకుండా మీరు ఓవరాల్ మొత్తం స్టేట్ వైడ్ తీసుకుంటే ఇలాంటి తప్పిదం జరిగితే ఒకరు రూలింగ్లోకి వస్తారు, ఇంకొకరు రూలింగ్ నుంచి దిగిపోతారు. ప్రజలు తీర్పిచ్చింది ఒకటి. ఎప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కాదు సార్, అదే 5 ఏళ్ళ తర్వాత ఇది ఒక నియోజకవర్గం గద్వాల్ అనేది ఒక ఎగ్జాంపుల్, ఒక నియోజకవర్గం. ఇప్పుడు రాష్ట్రం అంతా అదే జరిగితే ప్రభుత్వాలే మారిపోతాయి కదా, ప్రజలు తీర్పుకే అసలు సంబంధం లేని ఫలితాలు వస్తాయి కదా అక్కడ. అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు 25,40,000 ఓట్లు తీసేసిన రజత్ కుమార్ తెల్లారు ప్రెస్ మీట్ ఏంటి సారీ అండి సారీ అంతే. ఏదైనా కాంగ్రెస్ ఇవంటే రీజనల్ పార్టీలు చిన్నవి, అది జాతీయ పార్టీ కదా కాంగ్రెస్, ఏమైనా ఫైట్ చేయగలిగిందా? ఇది మీరు ఎందుకు చెప్తున్నారంటే 49 లక్షలు ఈ విఎఫ్డి ఏడిఆర్ వాళ్ళు నానా బాధలు పడి నానా తెప్పలు పడి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఫెంటాస్టిక్. ఇక్కడ మన ఓట్లు 25,40,000 ఓట్లు పోయిన తర్వాత కూడా ఇదే ప్రజలు, ఇదే ప్రజాస్వామ్యం, ఇదే నేషనల్ పార్టీ కూడా ఏమైనా చేయగలిగింది. ఈ ఎలక్షన్ కమిషన్ అన్నది ఒక మాయ, ఒక మిథ్య. వాళ్ళు ఏం చేస్తారంటే సార్ ఆ రోజు అకార్డింగ్ టు దేర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ మనకి రీకాల్ సిస్టమ్ లేదు, మనం తిరిగి ఏమీ చేయలేం. అరణ్య రోదన ఇప్పుడు ఇందాక ఆయన ఇంకొక సెన్సిబుల్ పాయింట్ ఒకటి చెప్పారు. దగ్గర 47,200 రూపాయలు ఒక్కొక్క ఈవీఎంకి ఫేస్ చేసేది ఎలక్షన్ ఛాలెంజ్ చేశారు అనుకోండి, అది ఎమ్మెల్యే ఎంపీలు ఖర్చు పెట్టిన డబ్బులు లెక్కలకు కూడా వేసేస్తున్నారు. అదే చెప్పారు. సో ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ అయిపోయిన ఖర్చు ఒక పక్క తలకాయ నొప్పి ఉంటుంది సబ్మిట్ చేయాలన్న దగ్గర. ఇప్పుడు ఈవీఎంల మీద ఛాలెంజ్ చేసి కట్టిన తర్వాత అది ఇమీడియట్ డిస్క్వాలిఫికేషన్ అవుతుంది. సో ఇలాంటి వాళ్ళ డిస్క్రిప్షన్స్ ఎవరి దగ్గర ఉన్నాయి, ఇక్కడ వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. అంచేత మీరు సెన్సిబుల్గా 7 సెగ్మెంట్లు వేయించగలిగారు. అది కూడా ఆయన పాపం బిక్కు ఆడుకుంటూ ఒక్కొక్క బూత్ 2 ఈవీఎంలు మాత్రమే వేశారు. మీకు అర్థమవుతుందా? సో ఈ సెన్సిటివిటీని ఎవరు ఆపాదించి మాట్లాడగలుగుతారు? ఇక్కడ 5 సంవత్సరాలు మొగటం లేని మహారాజుల్లా చలాయించడానికి ఇప్పుడు నియోజకవర్గ మనోభావాలకు సంబంధించిన అంశంలో నేను అనే వ్యక్తి ఒక ప్రణాళికాబద్ధంగా రచించిన ఒక కార్యాచరణకి విఘాతం కలిగిస్తూ వాళ్ళకి అక్కర్లేని వ్యక్తిని అక్కడ గెలిపించి అక్కడ నిలబెట్టిన తర్వాత కూడా ప్రజాస్వామ్యంలో ఏ వ్యవస్థ మనకి పరిరక్షణకు రానప్పుడు నేను అదే చెప్తున్నాను. ఇక్కడ కరీంనగర్ దగ్గర ఒక నియోజకవర్గం అయితే ఎలక్షన్ కమిషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ కోర్ట్ రీకౌంటింగ్ పిలిచింది, అఫీషియల్ ఉన్న దగ్గర ది స్టాల్డ్ ద ఎంటైర్ సిస్టమ్ అని మళ్ళీ చేతిలో పట్టుకుని కూర్చున్నారు. ఇక్కడ మీకు నేను మళ్ళీ చెప్తున్నాను, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఎలక్షన్ కమిషన్కి స్వతంత్ర ప్రతిపత్తి ఉండి కూడా ఈ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నైతే డిప్లాయ్ చేస్తారో టటక్కమని ఆ పీరియడ్కి ఉంటుంది, తర్వాత తీసుకెళ్ళి ఎక్కడో ఇప్పుడు రెవెన్యూ సెక్రటరీ ఏదైనా మీరు గమనిస్తున్నారా? ఆ టెరిటరీలో ఆ పర్టికులర్ టర్మ్లో అతను కొన్న డిస్క్రిప్షన్స్ని అకార్డింగ్ టు హిస్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ యూజ్ చేస్తున్నారు అన్నది. ఇక్కడ మీకు ఏ ఎలక్షన్ కమిషన్ అయినా ఫస్ట్ చెప్పేది, ఇప్పుడు ఆయన ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి ఎలక్షన్ ఏ చెదురుమోదరు ఘటనలు తప్ప ఏం జరగలేదు అంతా అయిపోయినప్పుడు చెప్పిన ఎలక్షన్ టోటల్ ఫిగర్ వెసెస్ ఇవాళ మీరు 2,81,00,000 వెసెస్ ఈ 49 లక్షల వేరియేషన్ అంటే 3,30,00,000. ఇప్పుడు టోటల్ ఎలక్షన్ మన క్యాండిడేట్లు ఎంతమంది అంటే ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు కలిపి కూడా దగ్గర ఇది ఎంత పర్సెంటేజ్ అయినట్టు? సో 12.5% దగ్గర ఛాలెంజింగ్ ఓటు బ్యాంకు అకార్డింగ్ టు ఇది ఏం లేదు సార్. ఇప్పుడు మీరు ఒక సామర్థ్యం కలిగిన ఒక తెలుగుదేశం పార్టీ లేదా కూటమి అనుకుందాం, గతంలో ఎన్డీఏ నిలబడినప్పుడు వాళ్ళ సామర్థ్యం 5 లక్షల ఓట్లు అన్న దగ్గర అవుట్ ఆఫ్ ద బాక్స్ 19,50,000 ఎస్ దిస్ ఇస్ ద స్ట్రెంత్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ 151 అని చూపించిన దగ్గర ఈ కూటమి కలిసి ఇప్పుడు 1+1 = 2 అన్నది పొలిటికల్ ఈక్వేషన్స్ కాకపోయినా 1+1 = 2 అని చూపించిన దగ్గర
మీరు వాళ్ళకి వచ్చిన ఓట్లు చూడండి, 39.6% దగ్గర తెలుగుదేశంకి వచ్చాయి, 5-6% జనసేనకు వచ్చాయి, అండ్ బీజేపీకి అయితే 0.85. ఈ మూడు కలపండి. ఎందుకంటే 2019 ఎలక్షన్ మీరు మూడు కలిపినా ఈ మూడుని వాళ్ళ సామర్థ్యం ఎంత పెంచగలిగారు? కరెక్ట్. ఇది ఈ అప్రహెన్షన్స్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ డీవియేషన్ ఇస్ అక్కడ అన్నది ఎలక్షన్ కమిషన్ నోటిఫై చేసి మనకి చెప్పాలి. రైట్. ఈ ప్రాతిపదికన ఇప్పుడు 7 ఈ సెగ్మెంట్స్లో 7 ఏళ్ళు 49 నియోజకవర్గాలు ఎంత తీవ్ర ప్రభావం గురి. రెండోది ఎలక్షన్ మధ్యలో వాకౌట్ చేసి వెళ్ళిపోయిన ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు, పూర్తి కౌంటింగ్ అవ్వదాకా. ఇష్టారాజ్యం ఇది. అండ్ మోర్ ఇవాళ మీకు పాయింట్ ని పట్టుకోవడం అనేది చాలా గొప్ప విషయం. చంద్రశేఖర్ గారు ఎంతో మంది అప్రమత్తంగా ఉన్న దగ్గర ఇవాళ చంద్రశేఖర్ గారు అప్రమత్తంగా ఉన్నారు. ఇవాళ మీరు దీనికి యాడ్ చేస్తే వాళ్ళ బాలినేని గారు ఒక వినూత్నంగా అట్లీస్ట్ దాన్ని ఏమంటారు బ్యాలెట్ పేపర్లతో ఒక 25 మందిను వీవీప్యాట్లతో ఒక 5 మార్క్ పోలింగ్ చేయండి అంటున్నారు. దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ అ వర్డిక్ట్ కదా. కరెక్ట్. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే మార్క్ పోలింగ్లు మేము చూసాం సార్, నేను ఎలక్షన్ ఏజెంట్గా పనిచేసిన మార్క్ పోలింగ్ చూసినాం. అక్కడ సబ్సిక్వెంట్గా ఈ వీవీప్యాట్లతో జరిగే విన్యాసాలు కనపడతాయి. స్లిప్ మనకి రాదండి, అదనే కదా పవన్ కళ్యాణ్ గారు అమాయకంగా స్లిప్ వస్తుందని. ఇప్పుడు అథెంటికేషన్ ఇప్పుడు కరెక్ట్గా మనకి స్లిప్ కనుక మన చేతికి వచ్చింది అనుకోండి సార్, ఈ రోజు ఒక నియోజకవర్గంలో ఇవాళ ఎంత సింపుల్ తెలుసా సార్, ఒక ఎలక్షన్ సింబల్తోనే వస్తుంది కదా, భారత రాజ్యాంగ ముద్రతోనే మనం ఓటు వేసింది పలానా పార్టీకి అని మన దగ్గరకు వచ్చినప్పుడు సీక్రెట్ బ్యాలెట్ అని చెప్తున్నారు మీరు. సీక్రెట్ బ్యాలెట్ కూడా క్వశ్చనబులే కదా. ఏ ప్రాతిపదిక మీద ఓడిపోయిన దగ్గర ఇప్పుడు ఇప్పుడు కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి సార్, ఆ చుట్టపాలు ఉన్నారు, ఆ కేపాలెట్టు మొత్తుకుని నాకు 34 మంది ఉన్నారు, నాకు ఒక్క ఓటు కూడా పడలేదని లబోదీపమని ఏడుస్తుంది కదా. అలాంటివి ఉన్న దగ్గర ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ కదా. అండ్ కంచుకోట్లాంటి కొన్ని ప్రాంతాల్లో 120 సీట్లు 120 ఓట్లు ఉన్న దగ్గర కూడా మిరాకిల్స్ జరిగినట్టుగా ఒక్క ఓటు పడడం ఇలాంటివి ఉన్నాయి కదా. సో అక్కడ కంపారిజన్ అనేది ఉంటుంది కదా. రైట్. అద్దంకి దయాకర్ గారు, టీ కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు ఫోన్ లైన్లో ఉన్నారు. అద్దంకి దయాకర్ గారు, ఈ ఓట్ ఫర్ డెమోక్రసీ కానీ ఏడీఆర్ కానీ ఇవి ఇచ్చినటువంటి రిపోర్టు మీరు చూసే ఉంటారు, మీ పార్టీ నాయకులు కూడా ఢిల్లీలో స్పందించారు ఈ అంశం పైన. అసలు ఏంటిది, దీనివల్ల ఫలితాలు తారుమారయ్యాయని భావిస్తున్నారా? ఈ అదనంగా చేరినటువంటి ఓట్లు ఏంటి అసలు? గుడ్ ఈవినింగ్ ఈశ్వర్ అండ్ ఇతర పెద్దలకు అందరికి కూడా. గుడ్ ఈవినింగ్ సార్. ఏడీఆర్ అనేది క్రెడిబుల్ ఉన్న సంస్థ. ఎందుకంటే 2018 ఎన్నికల్లో నా కేసుని కూడా వాళ్ళు టేకప్ చేసింది. నా కేసు ఏంటంటే పడ్డ ఓట్లు అంటే పోలైన ఓట్ల కంటే కూడా కౌంటింగ్ ఓట్లు పెరిగినాయి. మీరు ఎంతతో ఓడిపోయారు సార్ అప్పుడు? మీరు ఎన్ని ఓట్లతో ఓడిపోయారు అప్పుడు? అది టెక్నికల్ గా 1589 1587 అవును, చాలా తక్కువ. అది 1857 సంథింగ్. అయితే అది లాస్ట్ రౌండ్ ఒక 20 మిషన్లు రిపేర్స్ వచ్చినాయి. 20 మిషన్లు లెక్క పెట్టిన తర్వాత 1857 లీడ్ చేస్తుంది అంతే. అట్లా అంటే ఒకటేసారి ప్రతి దాంట్లో ప్రతి మిషన్ లో 170, 80 అట్లా మీకు అంటే అన్ని రౌండ్లలోనేమో నేను లేడు, ఆ రౌండ్లోనేమో వాళ్ళు లీడ్ వచ్చిన పరిస్థితి. అంటే అదేమో కౌంటింగ్ అక్రమాలు జరిగినాయి. తర్వాత అసలు బేసికల్ ఏంటంటే దాన్ని నా కేసు ఇప్పటికి నడుస్తూనే ఉంది. ఇప్పుడు ఏదో అపోనెంట్ కి మొన్న పిటిషన్ అయితే అపోనెంట్ కి మొన్న ఎవిడెన్స్ తీసుకున్నారు. తర్వాత అయితే ఏంటంటే ఇక్కడ ఈ పోలైన ఓట్ల కంటే కౌంటింగ్ ఓట్లు ఎట్లు ఎక్కువ పడతాయని నా మెయిన్ థీమ్. ఈ ఎలక్షన్ పిటిషన్ వేసిన రిట్ పిటిషన్ కూడా వేసిన, ఎందుకంటే ఎవిడెన్స్ సార్. ఇప్పుడు ఎన్నేళ్ళు అయింది సార్? ఎంత గడిచింది? 2019 జనవరి 2019 జనవరి 2024 ఆగస్టుకు వచ్చాం. 2023 ఎన్నికలు అయిపోయినాయి. ఆ ఎమ్మెల్యే మారిపోయింది, కొత్త ఎమ్మెల్యే కూడా వచ్చింది. ఓకే. ఇప్పుడు నేను ఏంటంటే శవానికి పూజ చేసినట్టు ఇప్పుడు ఆ తీర్పు వస్తే కూడా దానికి సమస్య లేదు. కానీ అసలు వాళ్ళు ఇప్పుడున్న గవర్నమెంట్ అప్పుడు చట్టం చేసింది. ఏమో ఎలక్షన్ పిటిషన్స్ డిస్క్రిపెన్సీ తీసుకెళ్తే వస్తే ఒక సంవత్సరం లోపే దాన్ని చేర్చాలి. ఈధర్ ఒక సంవత్సరంలో ఏమైనా ఆ కేసును మనం తీసుకుంటున్నామా లేదా అనేది ఒకటైతే, రెండవది ఆ కేసు తీసుకుంటే 2.5 years లోగా దాన్ని క్లియర్ చేయాలి. కాదు కానీ మీ కేసు పైన మీకు అనుకూలంగా తీర్పు వస్తే ఫలితం ఏమైనా ఉంటుంది అనుకుంటారా?
ఏం సార్ ఇది అర్థం కాని విషయం. మీకు అనుకూలంగా తీర్పు వచ్చింది, ఇప్పుడు ఏమవుతుంది? 5 ఏళ్ళు జీతం వస్తుంది. వాళ్ళు ఒక్కరోజు ఎమ్మెల్యే కాకపోయినా ఎక్స్-ఎమ్మెల్యే హోదా ఇచ్చి జీతం ఇస్తారు. అది కానీ ప్రజా తీర్పును అపహాస్యం చేసినట్టే కదా సార్. అసలు మీకు ఇప్పుడు ఎలక్షన్ తర్వాత కూడా ఆ కేసు నడుస్తుంది అంటేనే అది ఏడీఆర్ ఏం చేసిందంటే నాది అంతా ఇప్పుడు హైకోర్టులలో డిలే అవుతుందని చెప్పి అది ఏం చేసింది, ఒక 200 కేసెస్ ను ఒక దగ్గర కన్సాలిడేట్ చేస్తూ నాది మెయిన్ లీడ్ గా సుప్రీం కోర్టులో ఫైల్ చేసింది. అవును, సుప్రీం కోర్టులో ఫైల్ చేస్తూ వాళ్ళు దాన్ని స్క్వాష్ చేస్తూ కింది కోర్టులో తేల్చుకొని రమ్మన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే అసలు మనది ఏంటి చర్చ ఏంటంటే ఈవీఎంలు ట్యాంపర్ అవుతాయా, మేనేజ్ అవుతాయా, అనేది క్రాక్ అవుతాయా, లేదా హ్యాక్ అవుతాయా అనేది ఒక 4-5 సందర్భాలు ఉంటాయి. అంటే చాలా మంది ముందుండి ఏంటంటే హ్యాకింగ్ అనేది ఎట్లయితే ఒక సిస్టమ్ ఇస్తాం చూడు ఎట్లా చేస్తావు అనేది ఉంటుంది. సరే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు వచ్చినప్పుడు పర్టికులర్ గా వచ్చినప్పుడు ఏం జరిగింది అనేది అది వైఎస్ఆర్సీపీ తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. మరి వాళ్ళు మీకు జరిగిన అన్యాయమే ఇక్కడ అన్ని నియోజకవర్గాల్లో జరిగింది. రిపోర్ట్ల ప్రకారం చూస్తుంటే దాదాపు 7 పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ లో ఇది జరిగిందనేది వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే అసలు బేసికల్ గా ఈ ఓట్లు అనేది పెంచడం తగ్గించడం ఒకటి, తర్వాత అన్నిటికంటే ప్రీ పోల్, పోస్ట్ పోల్, టైమ్ ఆఫ్ ది పోల్, ఈ 3 ప్రాసెస్లలో కూడా ఇది జరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఎవరికైతే దీన్ని హ్యాక్ కానీ మేనేజ్ అనాలి, హ్యాకింగ్ కంటే కూడా మేనేజ్ అనొచ్చు. మేనేజ్ కొత్త సిస్టమ్, సాఫ్ట్ అండ్ సిస్టమ్ వచ్చింది. ఎంతకేమో రిగ్గింగ్ అనేది ఉంటుంది. దాని మాదిరిగానే ముందు బూత్ లో పోయి రిజిస్టర్ వేసుకునేది, అంటే 100 వేసుకుని అనమాట. మరి ఆ పరిస్థితులు అక్కడ ఏం జరిగింది అనేది వాళ్ళు కూడా ఎవరు ఇలాగే పోరాటం చేస్తారు. చూద్దాం తీర్పులు ఎప్పుడు వస్తాయో, సమాధానాలు ఎప్పుడు వస్తాయో. థ్యాంక్ యూ సార్ అద్దంకి దయాకర్ గారు. మీరు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి. శర్మ గారు ఉన్నారు మనకి, హైకోర్టు అడ్వకేట్. శర్మ గారు, ఏంటి సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఈ అవకతవకలకు సంబంధించి అభ్యర్థులకు అనుమానాలు ఉంటే ఏం తేల్చుకోమంది, ఏం చెప్పింది? అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆ కేసులో జస్టిస్ సంజయ్ ఖన్నా గారు, దీపంకర్ దత్తా గారు ఇందులో చెప్పారండి, మాకు డెమోక్రటిక్ ప్రాసెస్ మీద నమ్మకం ఉన్నా కానీ ఇందులో ఉన్న కాంప్లెక్సిటీకి దృష్ట్యా కానివ్వండి, దీంట్లో ఉన్న డౌట్ల దృష్ట్యా కానివ్వండి, మేము ఈ ఆర్డర్స్ పాస్ చేస్తున్నామని చెప్పేసి మైక్రో కంట్రోలర్స్ కానీ మెమరీస్ కానీ 5% ఆఫ్ ది ఈవీఎంస్ ని చెక్ చేసుకునే అవకాశం, ఎవరైతే నెంబర్ 2, నెంబర్ 3 పొజిషన్ లో ఉన్నారో ఓడిపోయిన నెంబర్ 1 తర్వాత వాళ్ళకి అవకాశం ఉంటుంది. వాళ్ళు వారం రోజుల లోపల వాళ్ళ అభ్యంతరాలను రిటర్న్ గా తెలియపరచాలి అని చెప్పి పేర్కొన్నారు. ఇందులో వీళ్ళు స్పష్టమైన డైరెక్షన్స్ ఇచ్చారండి. కంట్రోల్ యూనిట్ ని కానీ, బ్యాలెట్ యూనిట్ ని కానీ, వీవీప్యాట్లు కానీ అన్నిటినీ కూడా 45 రోజుల పాటు మీరు దాచి ఉంచాలి, చేయాలి. అట్లాగే దీనికి అయ్యే ఖర్చును కూడా ఎవరైతే రిటర్న్ అబ్జెక్షన్ చెప్తారో వారి దగ్గర నుంచి తీసుకుంటానికి ఎలక్షన్ కమిషన్ హక్కుంది. ఆ రేట్ ఎంతో కూడా మీరు నిర్ణయించండి అని చెప్పి చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఎలక్షన్ కమిషన్ వాళ్ళు 40,000 రూపీస్ కట్టాలని చెప్పేసి 18% GST పేర్కొంటూ మొత్తం 47,200కి ఫిక్స్ చేశారు. అంతేకాకుండా అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ కానీ, ఈ ఈవీఎంలు తయారు చేసే ఇంజనీర్లు వెళ్ళి రావడానికి కానివ్వండి, వర్కర్స్ అవడానికి కానీ వీటికి కూడా డబ్బులు ఇవ్వాలి, చేయాలి అంటే దాని కోర్టు తోసిపుచ్చింది. ఇది డెమోక్రసీని రుజువు చేయడం కోసం అడుగుతున్నారు. అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ ఏమైనా ఉంటే కనుక ఎలక్షన్ కమిషన్ పెట్టుకోండి. ఆ ఈవీఎంస్ మ్యానుఫాక్చరర్స్, ఇంజనీర్స్ వచ్చి వాటిని చెక్ చేసి అందులో ట్యాంపరింగ్ జరిగిందా, యాకింగ్ జరిగిందా, ఏమిటి అని చెప్పేసి వాళ్ళు చూసి చెప్పాలి, చెందాలి. అందులో ఉన్న డౌట్స్ అన్ని కూడా నివృత్తి చేయాలి. ఏవైతే ఈవీఎంస్ ని వాళ్ళు టెస్ట్ చేయాలనుకుంటున్నారో బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్స్ ని అది ఎంచుకునే అవకాశము పోటీ చేసిన అభ్యర్థికి కానీ, రిప్రజెంటేటివ్ క్యాండిడేట్ కానీ ఉంటుంది. వాళ్ళు దాన్ని ఈవీఎం మిషన్ చూపిస్తామని అడగచ్చు, లేకపోతే వారు మైక్రో కోడ్ ఉంటుంది కదా, ఆ కోడ్ ని చూపించని అడగచ్చు. ఆ హక్కును వాళ్ళకే వదిలేస్తున్నామని చెప్పేసి కోర్టు, సుప్రీంకోర్టు వారు ఈ జడ్జిమెంట్ లో పేర్కొనడం జరిగిందండి. దాని దృష్ట్యానే మన ఎంపీ గారు వాళ్ళు, మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని అప్లై చేసి ఉన్నారండి. రైట్, థ్యాంక్ యూ సార్ శర్మ గారు. ఎస్ చంద్రశేఖర్ గారు,
గారు, ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ ప్రకారం ఒకవేళ విచారణ జరపాల్సి వస్తే ఈవీఎంలు తయారు చేసినటువంటి కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా హాజరు కావాల్సిందేనా? ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పిన అంశంలో అది ఉంది. ఎస్ ఉంది, అది బెల్ కంపెనీ వాళ్ళు కూడా వస్తున్నారని చెప్పారు. చెప్పారా మీకు? చెప్పారు. రైట్. మీకేమన్నా అనుమానాలు ఉన్నాయి సార్? మొదటి నుంచి మీకు ఆ ఫలితాలు ఈ అంశం పక్కన పెడదాం, ఏది ఈవీఎంలు ఛార్జింగ్ 99% ఇది పక్కన పెడితే ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి ఫలితాలు చూసినప్పుడే మీకేమన్నా అనుమానాలు కలిగాయా? ఎగ్జాంపుల్, సామాన్యులు ఏ పార్టీ అని పక్కన పెట్టేద్దాం, టీడీపీ గెలవచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీ గెలవచ్చు, ఎవరైనా గెలవచ్చు, కానీ బీజేపీకి సంబంధించి 10 స్థానాల్లో పోటీ చేస్తే 8 స్థానాల్లో విజయం సాధించడం అనేటటువంటి అంశం దగ్గరకు వస్తే చాలామందికి ఈ పార్టీ ఉందా, ఎలా గెలిచింది అని కొంతమంది చర్చించుకున్నారు. బీజేపీ నాయకులు చూసి నన్ను తిట్టుకోవద్దు, అలా చర్చ ఒకటి జరుగుతోంది. ఇలాంటిది మీరు అనుభవంలో గ్రహించారా? ఈ బీజేపీకి వచ్చినటువంటి సీట్లు 21కి 21 జనసేన గెలవడం కానీ ఇవన్నీ మీకు ఏమైనా అనుమానాలు కలిగించాయా? ఈశ్వర్ గారు మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే నా కాన్స్టిట్యున్సీలో ఒక సీటు బీజేపీకి ఇచ్చారు. ఓకే. ఆ బీజేపీకి ఇచ్చిన సీటు క్యాండిడేట్ 20 డేస్లో ప్రకటించారు. ఆ క్యాండిడేట్ ఎవరో తెలియనప్పటికీ కూడా ఆయన 40,000తో గెలిచాడని అంటే ఆశ్చర్యం వేసింది అది. ఎస్. అలాగే ఇంకొక కాన్స్టిట్యున్సీలో జనసేనకి ఇచ్చారు. ఓకే. ఆ జనసేనకి ఇస్తే వాళ్ళు 42,000 50,000 చిల్లర వాళ్ళు మెజార్టీతో గెలిచారు. అంటే ఈ రిజల్ట్ చూశాక సామాన్యులు కాదు మేము కూడా ఆశ్చర్యపోయాం. అసలు ఏంటిది, అసలు ఇది ఎక్కడ కూడా ఇంత వ్యత్యాసం కానీ కనిపించే పరిస్థితి కానీ అవకాశాలు కానీ ఎక్కడా లేవు అని మేము ఆలోచనలో పడ్డాం. సామాన్యులు కూడా అదే ఆశ్చర్యపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్. నా పార్లమెంట్లో 7లో 2 కాన్స్టిట్యున్సీ, ఒకటి బీజేపీకి ఇచ్చారు, ఒకటి జనసేనకి ఇచ్చారు. ఓకే. సో మీరు ఇప్పుడు ఏదైనా ఒక మంచి పాయింట్ తీసుకున్నారు, దాని ద్వారా మీరు న్యాయపరమైనటువంటి పోరాటం చేయడానికి సిద్ధమయ్యారు. మీకు ఇచ్చినటువంటి టైము, ఆ షెడ్యూల్ ప్రకారం ఆ రోజు ఏం జరుగుతుందనేది చూద్దాం. కానీ ఆ తర్వాత కూడా మీరు కోర్టుకు వెళ్తానంటున్నారు, తప్పనిసరిగా అప్రోచ్ అవుతానంటారు. చూద్దాం న్యాయ వ్యవస్థలు ఏ రకంగా స్పందిస్తాయి, ఎలక్షన్ కమిషన్ ఏ రకంగా స్పందిస్తుంది, వాస్తవాలు అసలు బయటకు వస్తాయా, ఈవీఎంలలో అలాగే నిక్షిప్తమైపోయి వాస్తవాలు నిజాలు సత్యాలన్నీ అలాగే ఉండిపోతాయి అనేది తేలాల్సి ఉంది. థ్యాంక్ యూ సార్. బెల్లాన చంద్రశేఖర్ గారు చర్చలో పాల్గొన్నందుకు, కేఎస్ ప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్. అలాగే అద్దంకి దయాకర్ గారు, కోటంరాజు వెంకటేష్ శర్మ గారు ఫోన్ లైన్లో స్పందించారు. వారిద్దరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.